మనుష్యుడు గొప్పవారు కావచ్చు, వారు శాస్త్రవేత్తలు కావచ్చు, గొప్ప అధికారులు కావచ్చు, గొప్ప మాటల తంత్రం కలిగిన వాళ్ళు కావచ్చు. నాకు ఒక్కొక్కసారి అర్థం కాదు, వీళ్ళంత జ్ఞానవంతులు కదా, వీళ్ళంత గొప్పవారు కదా, వీరు ఎందుకు ఆలోచించరు, ఎందుకు ఈ విషయాన్ని తెలుసుకోరు, ఎందుకు ఈ విషయాన్ని పరిశీలించరు అని చాలాసార్లు బాధపడుతుంటాను. లోకములో అలాంటి వారికి దేవుడు తెలియచేయలేదు, మరుగు చేశాడు. ఎవరికి బయలుపరిచాడు? ఎవరికి ఆ తలుపులు తెరిచే అందులో ఉన్నటువంటి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యం ఇచ్చాడనంటే ఆయన్ను ప్రేమించే వారికి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ సాయంకాలం మీరు ఆయన్ను ప్రేమించి వచ్చారు. చాలా మంది ఏముందలే చెప్తారులే అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా మంది మాకు తెలుసులే అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికైనా కూడా దేవుని యొక్క వాక్యంలోని దైవికమైన జ్ఞానం, దైవికమైన సంగతులు, మరుగు చేయబడిన విషయాలు ఆయన్ని ప్రేమిస్తేనే, ఏవి ఆయన సిద్ధపరిచాడో నీ కంటికి కనబడలేని, నీ చెవికి వినబడలేని, నీ హృదయానికి అర్థం కాని విషయాలన్నిటిని కూడా దేవుడు ఈరోజు బయలుపరుస్తాడు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తోత్రం కలుగును గాక. బలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, త్వరలో రాబోతున్న రాజుకి